సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో మన ప్రణాళికలు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మరి ఇంగ్లాండ్ ప్రశ్నలకు మన సమాధానాలు ఏంటి? బ్యాటింగ్లో ఓకే, ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు, అటు తిలక్ వర్మ, లేదంటే సంజు శాంసన్, లేకపోతే ఇషాన్ కిషన్, లేకపోతే లాస్ట్ మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ. బట్ సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు ఒకటే అమెరికా మ్యాచ్ తర్వాత అంత పెద్దగా రాణించింది లేదు. సో హార్దిక్ పాండ్యా కూడా తన స్థాయికి తగ్గట్టు ఆడట్లేదు. మరి బౌలింగ్ విషయంకి వద్దాం. మరి బౌలింగ్ విషయం హర్షదీప్ సింగ్, బుమ్రా పక్కన పెడితే ఇద్దరు కూడా బౌలింగ్లో ఓకే, ఓ మోస్తరుగా రాణిస్తున్నారు. బట్ వికెట్ టేకర్స్గా మాత్రం ఈ వరల్డ్ కప్లో లేరు. సో ఉన్న ఒక్కగానొక్క వరుణ్ చక్రవర్తి, అతను ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. బట్ వికెట్ తీస్తాడా లేదా అనేది మాత్రం మనం గ్యారంటీగా చెప్పలేం. సో ఈ సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి ఆడాలా, కుల్దీప్ యాదవ్ ఆడాలా అంటే నేనైతే కుల్దీప్ యాదవ్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి స్టాట్స్ చూద్దాం. కుల్దీప్ యాదవ్ 54 మ్యాచెస్లో 95 వికెట్ తీసుకున్నాడు, 6.95, అలాగే 11.8 స్ట్రైక్ రేట్. అలాగే వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే 43 మ్యాచెస్ లోపల 71 వికెట్స్, 7.23 ఎకానమీ, స్ట్రైక్ రేట్ వచ్చి 12.9. ఏ విధంగా చూసినా మనకు కీలకమైన మ్యాచ్లో కూడా బౌలింగ్ చేయగల సామర్థ్యం కుల్దీప్ యాదవ్కి ఉంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనకు చక్కగా బౌలింగ్ చేశాడు, లాస్ట్ మ్యాచ్లో కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. సో మరి అతన్ని పక్కకు పెట్టి, ఎట్లయితే సంజు శాంసన్ పక్కన పెట్టి మనం ఇన్ని రోజులు పిల్లల్ని చంకల పెట్టుకొని ఊరంతా వెతికినట్టు, సో సంజు శాంసన్ మన దగ్గర పెట్టుకొని మనం ఆడించలేదు. అలాగే ఇక్కడ కుల్దీప్ యాదవ్ అట్లాంటి టెరిఫిక్ బౌలర్ని పక్కన పెట్టేసుకొని మనం వరుణ్ చక్రవర్తి వెంట పడుతున్నాం. బట్ అవకాశం ఉంటే వరుణ్ చక్రవర్తిని ఆడించవచ్చు, కానీ ఇక్కడ అవకాశం లేదు. సో ఎవరికి ఒక్కరే స్పిన్నర్ ఆడాలి. ఎందుకంటే బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అలాగే వీలైతే శివం దూబే, అలాగే మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆడతాడు. సో ఒక బౌలర్గా, ఒక స్పిన్నర్గా ఆడాలంటే మాత్రం కుల్దీప్ యాదవ్ ఆడొచ్చు. సో కుల్దీప్ యాదవ్కి అయితే నా ఓటు. మరి మీ ఓటు ఎవరికి? చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. కామెంట్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి, మీరు మాట్లాడుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.